ఈరోజు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం ఏటవుతుల వెంకటగిరి కొత్త వెంకటగిరి అంటారు. ఇక్కడ గ్రామ పంచాయతీ ప్రథమ పౌరులు దీవెల వెంకటేశ్వరరావు సర్పంచ్ గారు చేస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ప్రగతి పాలనలో భాగంగా 99 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు ఈ యొక్క గ్రామంలోని అభివృద్ధి చేసేందుకు ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులతో పాటు గ్రామ పంచాయతీ కార్మికులు కూడా దీంట్లో భాగస్వాములుగా ఉన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఈ ప్రజాపాలన ప్రగతి పాలనలో 99 రోజుల్లో భాగంగా ఇప్పటి వరకు ఎన్ని కార్యక్రమాలు చేశారో ఏంటో ఆ యొక్క గ్రామ ప్రథమ పౌరులైన సర్పంచ్ గారితో ముఖాముఖి ఎస్ న్యూస్. సార్ నమస్కారం సార్. ఇప్పుడు ఈ యొక్క ప్రజాపాలన ప్రగతి పాలనలో మీరు ఈ రోజు వరకు చేసిన కార్యక్రమాలు ఏంటి, ముందు రానున్న కాలంలో చేయబోయే కార్యక్రమాలు ఏంటి? కొత్త వెంకటగిరి గ్రామ పంచాయతీ సర్పంచ్ నా పేరు దీవెల వెంకటేశ్వరరావు. మేము ఈ ప్రజాపాలన ప్రగతి పాలన కార్యక్రమం 6/3/2026 నుంచి స్టార్ట్ చేసినాం. ఫస్ట్ స్కూళ్ళు బిల్డింగ్లు, గవర్నమెంట్ పంచాయతీ బిల్డింగ్లు అవన్నీ శుభ్రం, దాని పక్కన పారిశుద్ధ్యం శుభ్రంగా క్లీన్ చేయటం, గ్రామంలో బజార్లు అమ్మటి చెట్టు జామ అవన్నీ స్టార్ట్ చేసుకుంటూ ఈ కార్యక్రమం ఈ 3 రోజుల నుంచి ఈ కార్యక్రమం చేస్తూ మా పాలక మండలి, మా పారిశుద్ధ్య కార్మికులు అందరం కలిసి మా సెక్రటరీ కార్యక్రమం ఈ 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమం మా గ్రామం తరఫున మేమందరం కలిసికట్టుగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి, శుభ్రం చేయాలి, పారిశుద్ధ్యం చేయాలనే భావంతో ఈ కార్యక్రమం ప్రజాప్రభుత్వం పెట్టిన పాలన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఓకే, విన్నారు కదా. అదేవిధంగా గ్రామ పరిపాలన గ్రామ కార్యదర్శి గారు ఇక్కడ ఉన్నారు. మరి ఈ గ్రామం నేటి పల్లెలే రేపు పట్టణానికి ప్రగతి సోపానాలు, ఈ యొక్క పల్లెల అభివృద్ధి మన పట్టణానికి సోపానాలు అంటూ ఇక్కడ ఒక గ్రామ కార్యదర్శి గారు వారి యొక్క మాటల్లో ఉందాం. ఇప్పటి వరకు ఏ కార్యక్రమాలు చేశారు, రానున్న కాలంలో ఏం చేస్తారు ఈ 99 రోజుల్లో చెప్పండి మేడం. మీ రోజులు ఏంటి చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎస్కే మహబూబీ. నేను కొత్త వెంకటగిరి గ్రామ పంచాయతీ సెక్రటరీగా ఇక్కడ పనిచేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాంలో భాగంగా షెడ్యూల్ ఇచ్చారండి మాకు. ప్రతిరోజు ఒక యాక్టివిటీ చేయాలి అన్నట్టు. ఈ షెడ్యూల్లో భాగంగా మనకు 6వ తారీఖు నుంచి జూన్ 12 వరకు రకరకాల పనులు చేయాల్సి ఉంది. మనము ఈ 6వ తారీఖు నుంచి ప్రజెంట్ ఈ రోజు వరకు మేము మా గ్రామంలో ఉన్న ఏవైతే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, స్కూల్స్, అంగన్వాడీస్, గ్రామ పంచాయతీ ఆఫీసెస్ ఇవన్నీ క్లీన్ చేయించుకోవడం జరిగింది. అలాగే ప్రతిరోజు ట్రాక్టర్ ద్వారా ఇంటింటికి చెత్త సేకరణ చేసి డంపింగ్ షెడ్కి తరలించడము, అలాగే రోడ్ సైడ్ ఇలానే ఈ చెట్లు పొదలు చెత్త చెదారము ఇలాంటివి ఉన్నాయన్ని పారిశుద్ధ్య కార్మికులను మరియు ఎక్స్ట్రా కూలీస్ని లేబర్ని తీసుకొని మేము ఊరంతా క్లీన్ చేయించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా నాతో పాటు సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు మరియు మా లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు, అంగన్వాడీ టీచర్ గారు, ఆశా వర్కరు, గ్రామ దీపిక వీళ్ళందరూ నాకు సహకరిస్తున్నారండి. ఇలానే మేము ఈ యాక్షన్ ప్లాన్ని మేము ప్రతిరోజు యాక్టివిటీస్ అన్ని చేయించుకుంటూ సక్సెస్ఫుల్గా మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని తెలియజేసుకుంటున్నాము. విన్నారు కదా కార్యదర్శి గారి మాటలు. అదేవిధంగా ఓ ఉప సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నారు. మరి వాళ్ళ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటున్నారు వారి మాటల్లోనే. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్, మీరు ఈ యొక్క గ్రామానికి ఈ 99 రోజుల్లోనే కాకుండా నిరంతరం సేవకులుగా ఉన్నారు. ఈ యొక్క గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు? గ్రామ సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి, వచ్చిన మీడియా మిత్రులకి, మా తోటి సిబ్బందికి, మా వార్డు మెంబర్లకి అందరికీ నమస్కారాలు. అలాగే మన గవర్నమెంట్ పెట్టిన ఈ ప్రజాపాలన పథకంలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో సెక్రటరీ గారు, మేము సర్పంచ్ రామకృష్ణాచారిని అందరం కలిసి పనిచేస్తున్నాం. ఈ చెత్త చెదారం మొత్తం సర్పంచ్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం. మా పాలకవర్గం మొత్తం ఇంతే. ఇప్పుడు మీ యొక్క గ్రామంలో ఉన్న సమస్యలు ముఖ్యంగా ఏమేంటి? ఈ పారిశుద్ధ్యం, ఇప్పుడు ఈ చెట్లు చెదారం చెత్త మామూలుగా డ్రైనేజ్ ఇవన్నీ చేస్తాను. మా సిబ్బంది వేరే మళ్ళీ కొన్ని కరువు పని కింద మనుషులు వస్తున్నారు, పనిచేస్తారు. ఇక్కడ కొత్త వెంకటగిరి అంటే తెలియని వారు లేరు. ఈ యొక్క గ్రామ అభివృద్ధికై నిరంతరం మేము కృషి చేస్తాము. నాకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని వారికి సేవకుడిగా ఉంటానంటూ ఈ యొక్క గ్రామ సర్పంచ్ దీవెల వెంకటేశ్వరరావు ఎస్ న్యూస్ ఛానల్తో ముఖాముఖిగా తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ ఆర్కేతో ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్, ఖమ్మం జిల్లా తల్లాడ మండలం, కొత్త వెంకటగిరి.